శాంతి 2/6/2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంతో త్యాగము, తపస్య మరియు సేవ యొక్క వైబ్రేషన్స్ని వ్యాపింపచేసే యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేనొక జ్యోతిర్బిందు ఆత్మను. నేను దేహము, దేహ సర్వ సంబంధాలతో అతీతంగా ఉన్నాను. నేను నా ఫరిష్తా రూపాన్ని ఇమర్జ్ చేసుకుంటూ ఈ ప్రపంచం నుంచి డిటాచ్ అవుతున్నాను. నా ఫరిష్తా రూపంతో ప్రియమైన బాప్ దాదా దగ్గరికి వతనానికి చేరుకుంటున్నాను. బాప్ దాదా ఒక ప్రకాశవంతమైన కమల ఆసనంపై ఆసీనులై ఉన్నారు. ప్రేమగా నన్ను ఆహ్వానిస్తున్నారు. బాప్ దాదా ప్రేమగా నాకు దృష్టినిస్తున్నారు. ఇంకా ప్రేమగా నన్ను తమ సమీపంలోకి తీసుకుంటున్నారు. ఇప్పుడు నా పైన వారి వరదాని హస్తాన్ని ఉంచారు. బాప్ దాదా యొక్క వరదాని హస్తం నుంచి వెలువడుతున్న దివ్య ప్రకాశ కిరణాలు నాలో ఇమిడిపోతున్నాయి. నాలో అన్ని రకాల శక్తులు జాగృతమవుతున్నాయి. నన్ను బాబా సమర్థవంతంగా చేసి నా చేతిలో సర్వశక్తుల విల్ని ఇస్తున్నారు. నాలో సర్వశక్తులు సహజంగా అనుభవమవుతున్నాయి. నేను మాస్టర్ సర్వశక్తివాన్ను. నా ఎదురుగా కంబైన్డ్ స్వరూపంలో బ్రహ్మబాబా ఆదర్శమై ఉన్నారు. బ్రహ్మ తండ్రి దగ్గర ఉన్న తనువు, మనసు, ధనము, సంబంధాలు అన్నిటినీ కూడా బాబా త్యాగం చేసేశారు. సాధనాలున్నా కానీ సాధనలో చలించని వారై ఉన్నారు. బాబా యొక్క త్యాగపు ఫలం అనేక పిల్లలకి ఇప్పటికీ లభిస్తుంది. ఈ త్యాగపు సంకల్పం యొక్క శక్తి దూర దూరాల వరకు వ్యాపిస్తుంది.
ఇంకా బహుకాలం నుంచి నడుస్తూనే ఉంది. నేను మాస్టర్ బ్రహ్మను. నేను కూడా త్యాగము, తపస్య మరియు సేవ యొక్క ఉన్నతమైన స్థితికి చేరుకుంటున్నాను. ఈ ఉన్నతమైన స్థితి యొక్క వైబ్రేషన్స్ మరియు సైలెన్స్ బలం యొక్క వైబ్రేషన్స్ మొత్తం ప్రపంచమంతా వ్యాపించబడుతున్నాయి. నేను ఫరిష్తా రూపంలో వతనంలో బాప్ దాదాకు సమీపంగా ఉన్నాను. మొత్తం అడ్వాన్స్ పార్టీ ఆత్మలందరూ వతనంలో ప్రత్యక్షమై ఉన్నారు. ఈ విశేష ఆత్మల యొక్క పురుషార్థం గొప్ప కలుపుగోలుతనపు స్థితిలో ఉండేది. అందుకే సంఘటన శక్తి కూడా చాలా బాగున్నది. ఈ స్మృతి చిహ్నానికి గుర్తుగానే వతనంలో అందరూ ఒకరితో ఒకరు చేయి పట్టుకొని ఉన్నారు. బాప్ దాదా, అడ్వాన్స్ పార్టీ ఆత్మలు మరియు నా యొక్క ఇలా మా అందరి యొక్క వైబ్రేషన్స్ మొత్తం బ్రహ్మాండమంతా వ్యాపించబడుతున్నాయి. ప్రపంచంలోని సర్వ ఆత్మలు ఈ వైబ్రేషన్స్ యొక్క తరంగాల్ని పొందుతున్నారు. వారి వరకు ఈ వైబ్రేషన్స్ చేరుకుంటున్నాయి. సృష్టి వృక్షంలోని సర్వ శాఖలకు ఈ వైబ్రేషన్స్ చేరుకుంటున్నాయి. నా సర్వ సోదర సోదరీలు అనేక రకాల దుఃఖాలలో చిక్కుకొని ఉన్నారు. వారందరి ప్రతి చాలా దయాభావము ఎమర్జ్ అవుతూ ఉంది. నేను అందరికీ ఇష్టదేవిని. బాప్ దాదాతో పాటు కంబైన్డ్ రూపధారిని. సర్వ ఆత్మల దుఃఖపు పరిస్థితులు పరివర్తన అవుతున్నాయి. బాబా మరియు కొత్త ప్రపంచం యొక్క ప్రత్యక్షత అవుతుంది. అందరి హృదయాల నుంచి వెలువడుతుంది, నా బాబా వచ్చేశారు. ఇలాంటి విశేష సేవ చేయించిన బాప్ దాదా ప్రేమలో నా కంట్లో నుంచి ప్రేమ కన్నీళ్లు వెలువడుతున్నాయి. బాప్ దాదా ఆ ప్రేమ కన్నీళ్లను ముత్యాల సమానంగా చేసుకొని తమ హృదయంలో ఇముడ్చుకున్నారు. నేను బాప్ దాదా నయనాలలో ఇమిడి ఉన్నాను. నేను బాప్ దాదా ప్రేమలో లవ్లీనమై ఉన్నాను. ఈ స్థితిలో ప్రతి కర్మ చేస్తూ రోజంతలో దివ్యమైన ప్రకాశాన్ని వ్యాపింపచేస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ఇప్పుడు ఈ చీచీ మురికి ప్రపంచానికి అగ్గి తగులుకుంటుంది. కాబట్టి శరీర సహితంగా మీరు నాది నాది అంటూ వచ్చిన దానినంతా మర్చిపోవాలి.
దానిపై మనస్సు లగ్నం చేయరాదు. ప్రశ్న: తండ్రి మీకు ఈ దుఃఖధామంపై ఎందుకు విరక్తి కలిగిస్తారు? జవాబు: ఎందుకంటే మీరు శాంతిధామము, సుఖధామానికి వెళ్ళాలి. అశుద్ధమైన మురికి ప్రపంచంలో ఇప్పుడు ఉండేదే లేదు. ఆత్మ శరీరం నుండి వేరై ఇంటికి వెళ్తుందని మీకు తెలుసు. అందువల్లే ఇక ఈ శరీరాన్ని ఏం చూస్తారు? ఎవరి నామరూపాల వైపు కూడా మీ బుద్ధి వెళ్ళరాదు. అపవిత్ర ఆలోచనలు వచ్చిన పదవి భ్రష్టమైపోతుంది. ఓం శాంతి. శివబాబా తమ పిల్లలైన ఆత్మలతో మాట్లాడతారు. ఆత్మనే వింటుంది. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోవాలి. అలా నిశ్చయం చేసుకొని అందరినీ తీసుకువెళ్ళేందుకు అనంతమైన తండ్రి వచ్చారని అందరికీ అర్థం చేయించాలి. వారు దుఃఖంనిచ్చే బంధనాల నుండి విడిపించి సుఖాన్ని ఇచ్చే సంబంధంలోకి తీసుకువెళ్తారు. సుఖాన్ని సంబంధమని, దుఃఖాన్ని బంధనమని అంటారు. ఇప్పుడు ఇక్కడ ఎవరి నామరూపాలు మొదలైన వాటిపై మనస్సు ఉంచుకోకండి. ఇంటికి వెళ్ళేందుకు ఏర్పాటు చేసుకోవాలి. అనంతమైన తండ్రి ఆత్మలందరినీ తీసుకువెళ్ళేందుకు వచ్చారు. కాబట్టి ఇక్కడ ఉన్న వారిపైన మనస్సు లగ్నం ఉంచుకోరాదు. ఇవన్నీ ఇక్కడున్న చీచీ బంధనాలు. ఇప్పుడు మేము పవిత్రమయ్యాము కనుక మా శరీరంపై ఎవ్వరూ అపవిత్ర ఆలోచనలతో చెయ్యి కూడా వెయ్యరాదని మీరు భావిస్తారు. అటువంటి ఆలోచనలే తొలగిపోతాయి. పవిత్రులు అవ్వకుండా ఇంటికి తిరిగి వెళ్ళలేరు. పవిత్రంగా అవ్వాలి అంటే మళ్ళీ శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న ఆత్మలన్నీ అపవిత్రంగా పాడైపోయి ఉన్నాయి. శరీరంతో అశుద్ధ పనులు చేస్తూ ఉన్నారు. చీచీ దేహదారులపై మనస్సు లగ్నమై ఉంది. బాబా వచ్చి ఈ చెడు ఆలోచనలు వదలండి అని చెప్తూ ఉన్నారు. ఆత్మ శరీరం నుండి వేరై ఇంటికి వెళ్ళాలి. ఇది చాలా అశుద్ధ మురికి ప్రపంచము. ఇప్పుడు మనం ఇందులో ఉండరాదు. ఎవరినైనా చూడాలని అనిపించదు. ఇప్పుడు స్వర్గంలోకి తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారు. తండ్రి చెప్తూ ఉన్నారు, పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి. పవిత్రులుగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చెయ్యండి. ఏ దేహదారిపై మనస్సు లగ్నం చేయకండి. పూర్తిగా మమకారం తొలగిపోవాలి. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకరి నుండి ఒకరు వేరే అవ్వలేరు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మ భాయిగా భావించాలి. అపవిత్ర ఆలోచనలు ఉండరాదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఇది ఇప్పుడు వేశ్యాలయము. వికారాల కారణంగా మీరు ఆది మధ్యాంతాల దుఃఖము పొందారు. తండ్రి దీనిపై చాలా ఏవగింపు కలిగిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు వెళ్ళేందుకు స్టీమర్లో కూర్చొని ఉన్నారు. తండ్రి వద్దకు వెళ్తున్నానని ఆత్మ భావిస్తుంది. ఈ మొత్తం పాత ప్రపంచంపై వైరాగ్యం కలిగింది. చీచీ ప్రపంచం నరకం. వేశ్యాలయంలో మనము ఉండేదే లేదు. అందుకే విషం కొరకు మురికి ఆలోచనలు రావడం చాలా నీచమైనది. పదవి కూడా భ్రష్టమైపోతుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, బాబా మనల్ని పువ్వుల ప్రపంచంలోకి, సుఖధామంలోకి తీసుకువెళ్ళేందుకు వచ్చారు. బాబా మనల్ని ఈ వేషాలయం నుండి వెలుపలికి తీసి శివాలయంలోకి తీసుకువెళ్తారు. అందుకే మీ బుద్ధి యోగము కొత్త ప్రపంచంలో ఉండాలి. అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారని ఎంతో సంతోషం ఉండాలి. ఈ అనంతమైన సృష్టి చక్రము ఎలా తిరుగుతుందో మీ బుద్ధిలో ఉన్నది. సృష్టి చక్రము తెలుసుకోవడం అనగా స్వదర్శన చక్రధారులుగా అవ్వడం. మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. దేహదారులతో బుద్ధి యోగాన్ని జోడిస్తే
పదవి భ్రష్టమైపోతుంది. ఏ దేహ సంబంధం గుర్తు రాకూడదు. ఇది దుఃఖ ప్రపంచం. ఇందులో ఉన్న వారంతా దుఃఖం ఇచ్చేవారే. తండ్రి మురికి ప్రపంచం నుండి అందరినీ తీసుకువెళ్తారు. అందుకే మీ బుద్ధి యోగాన్ని మీ ఇంటితో జోడించండి. మనుషులు ముక్తికి తీసుకువెళ్లేందుకు భక్తి చేస్తారు. ఆత్మలైన మనము ఇక్కడ ఉండేది లేదని మీరు కూడా అంటారు. మనము ఈ చీచీ శరీరాన్ని వదిలి మన ఇంటికి వెళ్తాము. ఇది పాత చెప్పు. తండ్రిని స్మృతి చేస్తూ ఈ శరీరం వదిలిపోతుంది. అంతకాలంలో తండ్రి తప్ప ఏ ఇతర వస్తువు గుర్తు రాకూడదు. శరీరాన్ని ఇక్కడే వదిలివేయాలి. శరీరం పోతే అన్నీ పోతాయి. దేహ సహితం ఉన్నదంతా నాది నాది అనుకునే దానినంతా మర్చిపోవాలి. చీచీ ప్రపంచానికి అగ్ని అంటుకోనున్నది కాబట్టి వీటిపై ఇప్పుడు మనస్సు లగ్నం చేయరాదు. తండ్రి అంటూ ఉన్నారు, మధురాతి మధురమైన పిల్లలు, బాబా మన కొరకు స్వర్గ స్థాపన చేస్తూ ఉన్నారు. అక్కడకు మీరే వెళ్ళి ఉంటారు. ఇప్పుడు మీ ముఖము అటువైపు తిరిగి ఉంది. తండ్రిని, ఇంటిని, స్వర్గాన్ని తలంపు చేయాలి. దుఃఖధామంపై యావగింపు కలుగుతుంది. శరీరంపై కూడా అసహ్యం ఏర్పడుతుంది. వివాహం చేసుకునే అవసరం కూడా లేదు. వివాహము చేసుకుంటే శరీరంపై మనస్సు లగ్నం అవుతుంది. బాబా చెప్తారు, ఈ పాత శరీరంపై ఏమాత్రము ప్రేమ ఉంచుకోకూడదు. ఇది వేశ్యాలయము. అందరూ పతితులుగానే ఉన్నారు. ఇది రావణ రాజ్యం. ఇక్కడ ఒక్క తండ్రితో తప్ప మరెవ్వరితోనూ మీ మనస్సును ఉంచుకోరాదు. తండ్రిని స్మృతి చేయకుంటే జన్మాంతరాల పాపాలు తొలగిపోవు. శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. పదవి కూడా భ్రష్టమైపోతుంది. కాబట్టి ఈ కలియుగ బంధనాలను ఎందుకు వదిలేయరాదు? బాబా అనంతమైన విషయాలను మనుషుల కొరకే అర్థం చేయిస్తూ ఉన్నారు. రజో ప్రధాన సన్యాసులున్నప్పుడు ప్రపంచం ఇంత అపవిత్రంగా లేదు. వారు అడవుల్లో ఉండేవారు. అందరికీ ఆకర్షణ కలిగేది. మనుషులు అక్కడికి వెళ్ళి వారికి భోజనం అందించి వచ్చేవారు. నిర్భయులుగా ఉండేవారు. మీరు కూడా నిర్భయులుగా అవ్వాలి. చాలా విశాలమైన బుద్ధి కావాలి. తండ్రి వద్దకు వచ్చినప్పుడు పిల్లలకు చాలా సంతోషం ఉంటుంది. మేము బేహద్దు తండ్రి నుండి సుఖధామపు వారసత్వం తీసుకుంటున్నామని భావిస్తారు. ఇక్కడ అపారమైన దుఃఖం ఉన్నది. అనేకమైన మురికి జబ్బులు మొదలైనవి కూడా వస్తూ ఉంటాయి. తండ్రి గ్యారంటీ ఇస్తూ ఉన్నారు. దుఃఖము, జబ్బులు మొదలైన వాటి నామరూపాలే లేని చోటకు మనల్ని తీసుకుపోతారు. వారు అల్పకాలం కొరకు మనల్ని ఆరోగ్యవంతులుగా చేస్తారు. ఇక్కడ మీరు ఎవ్వరితోనైనా మనస్సు లగ్నం చేస్తే చాలా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. ఈ విషయాలన్నీ మీరు అర్థం చేయించండి. వారు 3 నిమిషాలు సైలెన్స్ అని అంటారు. కేవలం సైలెన్స్గా ఉంటే ఏమొస్తుంది అని అడగండి. వికర్మలు వినాశం అవ్వాలి అంటే తండ్రి స్మృతి చేయాలి. అర్థం చేయించండి. సైలెన్స్ వరమును ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారిని స్మృతి చేయకుండా శాంతి ఎలా లభిస్తుంది? వారిని స్మృతి చేస్తేనే వారసత్వం లభిస్తుంది. టీచర్ కూడా చాలా పాఠాలు చదివించాల్సి ఉంది. మీరు లేచి నిలబడాలి. ఎవ్వరూ ఏమి అనరు. తండ్రి వారిగా అయినందున కడుపుకు కావాల్సింది
తప్పకుండా లభిస్తుంది. శరీర నిర్వహణ కోసం చాలా లభిస్తుంది. వేదాంతి ఉంది కదా, తాను పరీక్ష రాసింది గీతా భగవంతుడు ఎవరు అన్న పాయింట్ ఒకటి వచ్చింది. పరంపిత పరమాత్మ శివుడు అని వ్రాస్తే ఆమెని పాస్ చేయలేదు. కృష్ణుడు అని వ్రాసిన వారిని పాస్ చేశారు. వేదాంతి సత్యం చెప్పింది, కానీ వాళ్ళకి తెలియని కారణంగా ఆమెని పాస్ చేయలేదు. నేను సత్యమే వ్రాసానని కొట్లాడవలసి వస్తుంది. గీతా భగవంతుడు నిరాకార పరంపిత పరమాత్మయే. దేహధారి అయిన కృష్ణుడు భగవంతుడు కాదు అని వారితో వాదించవలసి వచ్చింది. కానీ ఆమెకు ఈ ఆత్మీక సేవ చేయాలని మనస్సు ఉంది కాబట్టి ఆ చదువుని వదిలేసింది. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ శరీరం కూడా వదిలేసి సైలెన్స్ ప్రపంచంలోకి వెళ్ళాలని మీకు తెలుసు. స్మృతి చేయటం వల్ల ఆరోగ్యము ఐశ్వర్యము రెండూ లభిస్తాయి. భారతదేశంలో శాంతి సంపదలు రెండూ ఉండేవి. ఈ విధంగా కుమారీలైన మీరు అర్థం చేయిస్తూ మిమ్మల్ని ఎవరు ఏమీ అనరు. ఎవరైనా ఎదిరిస్తే మీరు నియమానుసారం పోట్లాడండి. పెద్ద పెద్ద ఆఫీసర్ల వద్దకు వెళ్ళండి. వారేం చేస్తారు? మీరేమీ ఆకలితో మరణించరు. అరటి పండుతో పెరుగుతోనైనా రొట్టెలు తినవచ్చు. మనుషులు పొట్టల కోసమే ఎన్ని పాపాలు చేస్తారు. బాబా వచ్చి పాపాత్ముల్ని పుణ్యాత్ములుగా చేస్తారు. ఇందులో పాపాలు చేసి అసత్యం చెప్పే అవసరమే లేదు. మీరు ముక్కాలు వంతు సుఖము కాలు వంతు దుఃఖము అనుభవిస్తారు. ఇప్పుడు తండ్రి అంటూ ఉన్నారు, మధురమైన పిల్లలు, తండ్రి స్మృతి చేస్తూ మీ జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయి. అందుకు వేరే ఏ ఇతర ఉపాయమూ లేదు. భక్తి మార్గంలో చాలా ఎదురు దెబ్బలు తింటారు. శివుని పూజ ఇంటిలో కూర్చొని చేయవచ్చు, కానీ బయట నిర్మించిన శివాలయాలకు తప్పకుండా వెళ్తారు. ఇక్కడైతే మీకు తండ్రి లభించారు. మీరు చిత్రాలు ఉంచుకునే అవసరం లేదు. మీకు తండ్రి గూర్చి తెలుసు. వారు మన అనంతమైన తండ్రి. పిల్లలకు స్వర్గ చక్రవర్తి పదవిని వారసత్వంగా ఇస్తూ ఉన్నారు. మీరు తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు ఇక్కడికి వస్తారు. ఇక్కడ శాస్త్రాలు మొదలైనవి ఏవీ చదవవలసిన అవసరం లేదు. కేవలం తండ్రిని స్మృతి చెయ్యాలి. బాబా, ఇక మేము వచ్చేస్తున్నాము. మీరు ఇల్లు వదిలి ఎంత సమయం అయ్యింది? సుఖధామాన్ని వదిలి 63 జన్మలైంది. బాబా చెప్తారు, శాంతిధామము సుఖధామంలోకి పదండి, దుఃఖధామాన్ని మరిచిపోండి. శాంతిధామము సుఖధామాన్ని స్మృతి చెయ్యండి. ఏ ఇతర కష్టం లేదు. శివబాబాకి ఏ శాస్త్రము మొదలైనవి చదివే అవసరం లేదు. ఈ బ్రహ్మ అన్నీ చదివాడు. మిమ్మల్ని ఇప్పుడు శివబాబా చదివిస్తూ ఉన్నారు. ఈ బ్రహ్మ కూడా చదివించగలడు, కానీ సదా శివబాబా చదివిస్తూ ఉన్నారని భావించండి. వారి స్మృతి చేసినందున వికర్మలు వినాశం అవుతాయి. మధ్యలో ఇతడు కూడా ఉన్నాడు. ఇప్పుడు సమయం తక్కువగా ఉన్నది, ఎక్కువగా లేదు. అదృష్టంలో ఉండేదే లభిస్తుంది అని భావించకండి. పాఠశాలలో చదివే పురుషార్థం చేస్తారు కదా, అక్కడ అదృష్టంలో ఉంటే అని అనరు కదా. ఇక్కడ చదవకపోతే అక్కడ జన్మాంతరాలు నౌకరీ చాకరీ చేస్తూ ఉంటారు. రాజ్య పదవి లభించదు. ఒకవేళ లభించిన త్రేతాలో చివరిలో కిరీటం పెడతారు. ముఖ్యమైన విషయము పవిత్రంగా అయ్యి ఇతరులను కూడా పవిత్రంగా చేయాలి. సత్యనారాయణ సత్యమైన కథను వినిపించాలి.
ఇది చాలా సులభం. ఇద్దరు తండ్రులు ఉన్నారు. హద్దు తండ్రి ద్వారా హద్దు వారసత్వం లభిస్తుంది. బేహద్దు తండ్రి ద్వారా బేహద్దు వారసత్వం లభిస్తుంది. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే దేవతలుగా అవుతారు. కానీ అక్కడ కూడా ఉన్నత పదవి పొందేందుకు చాలా మారణ హోమాలు జరుగుతాయి. చివర్లో బాంబులు కూడా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే సహాయం చేసుకుంటారు. ఒకప్పుడు ఈ ధర్మాలేవీ లేవు. ఇప్పుడిక మళ్ళీ అవి ఉండవు. మీరు రాజ్యం చేస్తారు కనుక మీపైన మీరు దయ చూపించుకోవాలి. కనీసం ఉన్నత పదవినైనా పొందాలి. కన్యలు 8 అణాలు కూడా సేవ కొరకు ఇచ్చి ఒక ఇటుక మాది కూడా ఉంచండి అని అంటారు. సుధాముని ఉదాహరణ విన్నారు కదా. పిడికెడు అటుకులు బదులుగా అతడికి మెహల్ లభించాయి. పేదవారి వద్ద ఉండేదే 8 అణాలు. కాబట్టి వారు అంతే ఇస్తారు కదా. బాబా మేము పేదలము అని అంటారు. ఇప్పుడు పిల్లలు మీరు సత్యమైన సంపాదన చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నవారిదంతా అసత్య సంపాదన. చేసే దాన పుణ్యాలన్నీ పాపాత్ములకే చేస్తూ ఉన్నారు. అందుకే పుణ్యానికి బదులుగా పాపమే వస్తుంది. దానం ఇచ్చే వారిపై కూడా పాపభారం పెరుగుతుంది. ఇలా చేస్తూ చేస్తూ అందరూ పాపాత్ములుగా అయిపోతారు. సత్యయుగంలో మాత్రమే పుణ్యాత్ములు ఉంటారు. అది పుణ్యాత్ముల ప్రపంచము. దానిని తండ్రే తయారు చేస్తూ ఉన్నారు. పాపాత్ములుగా తయారు చేసేది రావణుడు. అశుద్ధమైపోతారు. అశుద్ధ పనులు చేయకండి అని తండ్రి చెప్తూ ఉన్నారు. కొత్త ప్రపంచంలో మురికి ఉండదు. దాని పేరు స్వర్గము. మరి ఇంకేమిటి? స్వర్గము అంటూనే నోట్లో నీరూరుతుంది. దేవతలు ఒకప్పుడు ఇక్కడే ఉండి వెళ్ళిపోయారు. అందుకే వారి జ్ఞాపక చిహ్నాలున్నాయి. ఆత్మ అవినాశి. అనేక మంది నటులు ఉన్నారు. ఎక్కడో అక్కడ కూర్చొని ఉంటారు. అక్కడ నుండి పాత్ర చేసేందుకు వస్తారు. కలియుగంలో ఎంతమంది మనుషులు ఉన్నారు. దేవీ దేవతల రాజ్యం ఇక్కడ లేనే లేదు. ఇది ఎవ్వరికైనా అర్థం చేయించటం చాలా సులభం. ఇప్పుడు మళ్ళీ ఏకధర్మ స్థాపన జరుగుతుంది. మిగిలిన ధర్మాలన్నీ సమాప్తమైపోతాయి. మీరు స్వర్గంలో ఉన్నప్పుడు ఏ ఇతర ధర్మాలు లేవు. చిత్రంలో రావణునికి బాణాలు చూపిస్తారు. అక్కడ బాణాలు మొదలైనవి ఉండవు. ఇది కూడా అర్థం చేసుకుంటారు. కల్పక్రితం ఎవరు ఎంత సేవ చేశారో వారే ఇప్పుడు మళ్ళీ చేస్తూ ఉన్నారు. ఎవరైతే చాలా సేవ చేస్తారో వారు తండ్రికి కూడా చాలా ప్రేమ అనిపిస్తారు. లౌకిక తండ్రికి కూడా ఏ పిల్లలు బాగా చదువుతారో అటువంటి పిల్లలపైన ప్రేమ ఎక్కువగా ఉంటుంది. ఎవరు కొట్లాడుతూ తింటూ ఉంటారో వారిపై ప్రేమ ఉండదు. సేవ చేయవారు చాలా ప్రేమ అనిపిస్తారు. ఒక కథ ఉన్నది. 2 పిల్లులు కొట్లాడుకుంటాయి. మధ్యలో వెన్నను కృష్ణుడు తినేస్తాడు. మొత్తం విశ్వరాజ్యాధికారం అనే వెన్న మనకి లభిస్తుంది. అందువల్ల ఇప్పుడు పొరపాట్లు చేయకూడదు. అశుద్ధంగా అవ్వరాదు. వాటి వెంట పడి రాజ్య పదవిని పోగొట్టుకోకండి. తండ్రి ఆదేశం లభిస్తుంది. స్మృతి చేయకపోతే పాపభారం పెరుగుతుంటుంది. చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. వెక్కి వెక్కి ఏడుస్తారు. 21 జన్మలకు చక్రవర్తి పదవి లభిస్తుంది. ఇందులో ఫెయిల్ అయితే ఏడుస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, తల్లిగారింటికి కానీ అత్తగారింటిని కానీ స్మృతి చెయ్యరాదు. కేవలం భవిష్య నూతన ఇంటిని మాత్రమే స్మృతి చేయాలి.
బాబా అర్థం చేయిస్తారు. ఎవరినైనా చూసి మోహితులై ఆకర్షింపబడరాదు. పుష్పాలుగా అవ్వాలి. దేవతా పుష్పాలుగా ఉండేవారు కలియుగ ముళ్ళ అడవిగా అయినారు. ఇప్పుడు మీరు సంగమయుగంలో దేవతా పుష్పాలుగా అవుతూ ఉన్నారు. ఎవరికీ దుఃఖం ఇవ్వరాదు. ఇక్కడ అలా తయారైతే సత్యయుగంలోకి వెళ్తారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: అంతిమ సమయంలో ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ గుర్తు రాకూడదు. అందుకోసం ఈ ప్రపంచంలో ఎవరిపైనా మనస్సు లగ్నం చేయరాదు. చీచీ శరీరాన్ని ప్రేమించరాదు. కలియుగంలోనే బంధనాలను తెంచి వేయాలి. విశాల బుద్ధి కలవారిగా అయ్యి నిర్భయులుగా అవ్వాలి. పుణ్యాత్ములుగా అయ్యేందుకు ఇప్పుడు ఏ పాపము చేయరాదు. కడుపు కోసం అసత్యం చెప్పరాదు. ఉన్న పిడికెడు అటుకులను సఫలం చేసుకొని సత్యసత్యమైన సంపాదన జమ చేసుకోవాలి. స్వయంపై దయ చూపుకోవాలి. వరదానము: పరమాత్మ ప్రేమ ద్వారా స్వయాన్ని లేక విశ్వాన్ని నిర్విఘ్నంగా చేసే తపస్వి మూర్తి భవ. ఒక్క పరమాత్మ ప్రేమలో ఉండడమే తపస్సు. ఆ తపస్సు యొక్క బలమే స్వయాన్ని మరియు విశ్వాన్ని సదా కొరకు నిర్విఘ్నంగా చేస్తుంది. నిర్విఘ్నంగా ఉండడం మరియు నిర్విఘ్నంగా చేయడమే సత్యమైన సేవ. ఈ సేవ అనేక ప్రకారాల విఘ్నాల నుండి సర్వ ఆత్మలను ముక్తులుగా చేస్తుంది. ఇటువంటి సేవాధారి పిల్లలు తపస్సు ఆధారంతో తండ్రి నుండి జీవన్ముక్తి యొక్క వరదానాన్ని తీసుకొని ఇతరులకు ఇప్పించేందుకు నిమిత్తంగా అవుతారు. స్లోగన్: చెదిరిపోయిన స్నేహాన్ని సర్దుకొని ఒక్క తండ్రితో స్నేహం ఉంచుకుంటే శ్రమ నుంచి విడుదల అవుతారు. అవ్యక్త ఇషారా: యోగము యొక్క విధి మరియు ధనం యొక్క వృద్ధి రెండూ జతజతలో ఉండాలి. అప్పుడే చెప్తారు కర్మయోగి. ధనం యొక్క వృద్ధి వెనక పోకూడదు. లౌకిక స్థూల కర్మయోగి స్థితిని పరివర్తగా చేసుకోవాలి. కర్మ చేయండి, అయితే కర్మయోగి అవ్వండి. ఈశ్వరీయ సేవలో సదా నిమిత్త మాత్ర మంత్రము చేయించేవారు తండ్రి ఈ స్మృతి సంకల్పంలో ఉండాలి. చేయించే తండ్రిని మర్చిపోకూడదు. కర్మయోగి స్టేజ్ ఇదే అయింది. దీని నుంచి నమ్రత మరియు కొత్త ప్రపంచ నిర్మాణము రెండు కార్యాలు అవుతాయి. అచ్చా, ఓం శాంతి. సంగమయుగము సద్గతి యుగము కల్పకల్పాంతమున పావన యుగము. సంగమయుగము సద్గతి యుగము కల్పకల్పాంతమున పావన యుగము. సంగమయుగము సద్గతి యుగము.
తీర్థములకెల్ల పుణ్యతీర్థమై జ్ఞానామృతమును జగమున పంచిన సంగమయుగము సద్గతి యుగము. పురుషోత్తమునిగా బ్రహ్మను చేసి రాజయోగము నేర్పిన యుగము. పురుషోత్తమునిగా బ్రహ్మను చేసి రాజయోగము నేర్పిన యుగము. సంగమయుగము సద్గతి యుగము. కలియుగము అజ్ఞానతిమిరము సంగమయుగము దివ్య తేజము. కలియుగము అజ్ఞానతిమిరము సంగమయుగము దివ్య తేజము. ఆత్మ పరమాత్మల మధురానుభూతులు సద్గురు తండ్రి పాలించిన యుగము సంగమయుగము సద్గతి యుగము. చైతన్య దేవతలు వెలసిన యుగము భక్తుల కామనలు ఫలించు యుగము. చైతన్య దేవతలు వెలసిన యుగము భక్తుల కామనలు ఫలించు యుగము. ముక్తి జీవన్ముక్తి సమకూరు యుగము సంబరాల పరవాల సంగమయుగము. సంగమయుగము సద్గతి యుగము. కల్పకల్పాంతమున పావన యుగము సంగమయుగము సద్గతి యుగము. కల్పకల్పాంతమున పావన యుగము సంగమయుగము సద్గతి యుగము.